విలువలేని ఇనప పెట్టె ఈ దేహంబు, విలువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు, పెట్టెయందు నగలు పెట్టినట్టులా విలువలేని ఇనుప పెట్టె ఈ దేహంబు, పెట్టెయందు నగలు పెట్టినట్టులా దేహమందు ఆత్మ దేవుడుండెను సుమా, ఈ దేహమందు ఆత్మ దేవుడుండెను సుమా. సత్యమైన బాట సాయి మాట, సత్యమైన బాట సాయి మాట, సత్యమైన బాట సాయి మాట, సత్యమైన బాట ఈ సాయి మాట. This body may be compared to an iron safe which does not have much value, but an iron safe is used to keep most valuable jewelry inside that. Similar is this body. Inside this valueless body there is Atma and God. This is the path of truth, the word of Sai. దేవుడనగ వేరు దేశమందును లేడు, దేవుడనగ తనదు దేహమందే, దేవుడనగ వేరు దేశమందును లేడు, దేవుడనగ తనదు దేహమందే, పాపమనగ వేరు పరదేశమున లేదు, తాను చేయు పనుల తగిలియుండు. God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. విలువలేనిదైనప్పటికీ, అస్థిరమైనప్పటికీ ఈ మానవ దేహము ఆత్మదేవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం. Although this physical body does not have any value and any permanency about it, as it houses God and Atma, it has to be used properly. దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యము. Taking care of this physical body in a proper way is a duty enjoined on man. దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కుల పాలు కాగలదు. A body which is not strong will put man to difficulties and troubles. మానవ జీవితము దేహమనే పునాది పైన ఆధారపడి ఉంటున్నది. Human life is based upon the foundation of the physical body. కనుకనే ఆధునికమైనటువంటి యొక్క వైజ్ఞానమునకు కారకులైనటువంటి రోమన్ దేశం వారు కూడాను ఈ దేహం యొక్క విశిష్టతను గుర్తించి వారు దేహ పోషణ నిమిత్తమై అనేక విధములైనటువంటి శ్రద్ధను తీసుకునేటువంటి వారు. The Roman scientists who have laid foundation for
the various sciences have expounded that this physical body has to be properly maintained. ఈ దేహము తనంతటికి తానైనటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము. This physical body may be compared to a world in itself. దేహమనగా కేవలము ఒక ఆకారం మాత్రమే కాదు. When you think of physical body, you should not confine it to only its అనేక form. అంగములతో కూడినటువంటి యొక్క సమష్టి స్వరూపము. This is a collection and a conglomeration of different limbs. ఏ అంగమునకు ఆ అంగము లావణ్యమైనటువంటిది. Each limb has its own beauty. అన్ని అంగముల యొక్క సౌందర్యమును కూడాను మనం కాపాడుకోవాల్సిన కర్తవ్యము. It is our duty to protect and take care of the beauty of each limb of the body. అనారోగ్యమునకు గురి అయినటువంటి దేహము, బలహీనతకు గురి అయినటువంటి దేహము ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని చేయలేదు. A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings. పవిత్రమైన దివ్యమైన భవ్యమైన భావములు మానవుని నుండి ఆవిర్భవించవలనన్న శరీరం దృఢమైనటువంటిదిగాను ఆరోగ్యమైనటువంటిదిగాను ఉండాలి. If noble, magnificent and great feelings and thoughts will have to emerge from man, the physical body must be strong and sound. అన్ని మతముల వారు కూడాను దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే. All the religions have agreed upon the fact that body must be taken care of well. ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ It is impermanent, no doubt. సత్యనిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది. It deserves special interest and importance because it has housed God and Atma inside it. కనుక మతములన్నీ చేరి మంచినే బోధించి All the religions can only tell good things. తెలిసి మెలుగవలను తెలివితోడ. But one should conduct oneself with that awareness. మతులు మంచివైన మతమేది చెడ్డది? If your thinking is proper, which religion is bad? కనుక అన్ని మతములు కూడాను ఏది బోధించినప్పటికీ సమష్టి క్షేమమునకే కాని వ్యష్టి యొక్క క్షేమమునకు కాదని సత్యాన్ని మనం గుర్తించాలి. We have to recognize the truth that all the religions have expounded the need for the collective welfare and not the individual welfare. మలమూత్ర దుర్గంధ మాంసవృత్తంతో కూడినటువంటి ఈ దేహమునందే దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి. The Atma, which is magnificent and noble and great, is shining in this physical body, which is impermanent and transient. దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు. Atma will not grow on account of its own strength and will not become weak on account of its weakness. పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము. The principle of Atma is one which does not grow and ఇది decline. నిరంతరం కూడాను పవిత్రమైనటువంటిది, It is always sacred, విలువైనటువంటిది, always precious and బలమైనటువంటిది. valuable. It is always strong. ఎట్టి పరిస్థితులు ఎందుకు కూడాను దీని విలువ ఏమాత్రం కూడాను తగ్గదు. Under all circumstances, it remains strong and it will never decline. పెద్ద వజ్రమొకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగుపోదు. If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value. మంచి గుమ్మడి పండు కంచెలో కాచిన రుచియు మారదు, దాని చవియుపోదు. Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change. గొప్ప నెమలి గ్రుడ్డు కోడితా పొదగిన వన్నె మారదు, దాని వంచిన్నె పోదు. Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen. కనుక దేహం అనేటువంటిది అనేక మాలిన్యములతో కూడినటువంటిది అయినప్పటికీ ఇందులో నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి ఆత్మతత్వము నిరంతరము కూడాను ప్రకాశిస్తూనే ఉంటుంటాయి. Although the physical body is subjected to various types of diseases and dirt,
The most precious, invaluable Atma is residing, which is pure and permanent. అయితే అన్ని మతముల వారు కూడాను ఈ దేహం యొక్క పుష్టిని సంతుష్టిని కోరటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి? What is the inner significance of all the religions aspiring to protect and look after this physical body? దేహో దేవాలయ ప్రోక్తో. ఇది దేహం అనేటువంటిది భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణం. The reason is that everyone has believed that this physical body is a temple of God. కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము. It is the most important duty of man to see that this physical body doesn't suffer from any weakness or disease and takes care of this particular physical body and uses it properly. కానీ ఇట్టి సత్యమును గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక వ్రతములని, నోములని, ఉపవాసములని ఈ పేర్ల చేత దేహమును కృషింప చేసుకుంటున్నారు. But unfortunately, people who do not know this secret, in the name of various vratas and vows, are undertaking such acts which weaken this physical body. తద్వారా మనము నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేము. By undertaking such steps, you will never realize the reality of Atma. పుట్టపైన మద్దించిన పాము మరణం ఉందున? By beating upon the ant hill, can you kill the snake inside? తనువును తా దండించిన విషయభోగములు అలుగున? By putting this physical body to suffering, can you get realization? ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానవునా? By merely giving the food and water, can you really become Atma? తానెవరూ తెలియకున్న తత్వజ్ఞానం ఎతుకుదును. Without knowing who you really are, how can you become a తత్వజ్ఞానమును knowledgeable man? కుదరవలనన్నా తానెవరో గుర్తించడానికి ప్రయత్నించాలి. If you really want to become a Tattvagnani, you should try to know who you really are. మానవుడంటే ఏమిటో అనేటువంటి సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. We should also realize what man really stands for. ఇతను నిరంతరం కూడాను నూతనుడే. నిరంతరము నూతనుడే. Ceaselessly and continuously he is new. ఇతను సనాతనుడు కాని పురాతనుడు కాని కాదు. He is neither ancient nor modern. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది. Any number of births one may take, every birth is new. మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఇది నిరూపిస్తుంది. It also shows that the human life is basically associated with the divinity. ఇది కొన్ని విధములైన విచారణ సలిపినప్పుడే దీని నిజ స్వరూపం మనకు గోచరమవుతుంది. Only when you undertake proper inquiry, you would be able to realize this basic truth. స్వస్వరూప సంధానమే దీని యొక్క నిష్ఠ. The most important object is to realize who you really ఇది are. నిష్ఠనే జ్ఞానములకు సరి అయినటువంటి ద్రష్ట. A real Gnani is one who has this kind of ఈ real ద్రష్ట vision. యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము. Getting darshan of the great souls is the very purpose of devotion. ద్రష్టాధారం చేతనే దృష్టిని మనము అభివృద్ధి పరచుకొని సృష్టిని మనం అనుభవించాలి. When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy అంతేకాని real. ఆకారం కూడినంత మాత్రమున మానవత్వం అనేటువంటి దాన్ని మనం సార్థకం గావించుకోవటం ఇది అవివేకము. By merely getting a human form, you are not going to sanctify human life. ఆకారం మానవాకారం ఉండవచ్చును. In form, one may be a human. మానవ గుణముల చేత ఈ మానవత్వాన్ని మరుగు చేయవచ్చును. But by qualities, you might have hidden the real human nature and become కనుక a demon. ఆకారమును చూచి మానవత్వంగా మనం భ్రమించరాదు. We should not get deluded by merely looking at human form. to say నిజమైన that it is మానవత్వం human. అనగా మా నవ, మా అనగా కాదు, నవ అనగా కొత్తది, కొత్తది కానటువంటిది మానవత్వం. The real meaning of Manava, man, is the one who is not new. అంతేకాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది. There is one more meaning for this. మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది. It is a 3-letter word, Manava. మా అనగా అజ్ఞానము, Ma refers to ignorance. నా అనగా లేకుండా, Na refers to not. వా అనగా వర్తించటము. Va refers to conducting అజ్ఞానం oneself. లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరైన అర్థం. The one who conducts himself free from ignorance alone is man. This is the కానీ meaning.
అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది? If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine? ఈ మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాలి. In the very first instance, we should recognize this humanity as basically divinity అర్థం itself. చేసుకునక నానార్థములో అనర్థములు మాత్రమే ఉంచుకుని యథార్థమును విసర్జించడం చేత ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపం మనకు గుర్తించడానికి వీలు కాదు. When one mistakes and misunderstands various meanings and misinterprets, one will not be able to understand the correct meaning and really enjoy the purpose of life. ఆకుపచ్చ పచ్చులన్నీ చిలుకల వలె పలుకునా? Every green bird, can it be like a parrot? Can it? పువ్వులపై పారాడెడు పురుగులు తుమ్మెదలగున? Every worm that moves about on a flower, can you call it a bee? పులి చర్మము కప్పినట్టు గాడిద పులియగున? Just by wearing the skin of a tiger, can a donkey become a tiger? ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగవుటనటయ్యా? Just because a pig is as fat as an elephant, can it really become an elephant? కనుక ఆకారమును చూచి మానవత్వంగా భ్రమించటము కేవలం అవివేకమే. It is ignorance to consider the form alone and say that he is a human being. మానవత్వం అనగా మనసు మాట క్రియయు Humanity, అన్ని ఒక్కటిగానే అతికి ఉంటాయి. the one who unifies and harmonizes the word, thought and deed alone is a human being. మాట యందు వేరు, In word different, పనుల యందు వేరు, in action he is quite different, వచనమందు వేరు. and in thinking he is different. ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది? How can a person be called if one is so different in different? కనుక ధరించినటువంటి దేహము కనుకనే ఇది దేహము, ఒక దహించేటువంటి దేహం కనుకనే ఇది దేహము, జీర్ణించేటువంటి శరీరం కనుకనే ఇది శరీరము. ఇలాంటి ఆత్మతత్వం చేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి. This physical body has got different names like Dehamu because it gets burned down, Sariramu because it houses a Sariri, and it gets destroyed. దేహం ఒక నీటి బుడగ వంటిది. The physical body is like a water ఏ bubble. క్షణములో ఈ యొక్క నీటి బుడగ లీనమవుతూ నీటి యందు. In what moment this water bubble breaks down, we అయితే will ఈ not నీటి know. బుడగ ఎక్కడి నుంచి వచ్చింది? But then from where did నీటి this యందే water bubble పుట్టి, come? It has come from water నీటి యందే itself. పెరిగి, It has grown in water. నీటి యందే అణంగు నీటి బుడగ. It has merged back into water itself. నరుడు బుదంబు, Man is water bubble. నారాయణుడు నీరు. Narayana is water. కనుక ఈ బుడగ కేవలము నీటి నుండినే పుట్టినటువంటిదిగా ఉండినప్పుడు ఈ యొక్క నరుడు కూడాను నారాయణ నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు. Just as a water bubble has emerged from water, the man has emerged from Narayana, the ఈ Lord. సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరము అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక తగినటువంటి రీతిగా దీనిని పోషించుకోవటానికి కృషి చేస్తాం. Only when you recognize this basic truth, we will take steps to take care of this physical body in a proper way and look after its ఇది own ఒక పనిముట్టు welfare. అయినప్పటికీ Although this is only an instrument, దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడాను ఉండాలి. there are certain rules and regulations which are prescribed to take care of that. జగత్తునంద ప్రతి పదార్థమునకును కొన్ని నియమములు ఉంటున్నవి. Every object in the world has certain rules and నశ్రేయో regulations. నియమం వినా. There is no welfare without a ఈ code దేహం of కూడాను conduct. అనేక నియమములతో కూడినటువంటిది. This physical body also has certain rules and మన limitations. ప్రవర్తనలు ఎందు కానీ, In our మన behavior, చూపులు ఎందు కానీ, in our looks, మన మాటల ఎందు కానీ, in our words, మన యొక్క భావములు ఎందు కానీ in our feelings. ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి. We should always develop sacredness in all these things. అట్లు పవిత్రము గావించుకొనక Without that kind of అనుగ్రహించినటువంటి sacredness, అంగములు అన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది. if one misuses and abuses the limbs of the physical body, the humanity becomes demonic. మన జీవితం అంతా కూడా ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి. Our entire life may be compared to a business field. మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందంటే ఈ ఉష్ణము ఇది రోగంగా రూపొందుతుంది. If the heat increases to 99 degrees, then we say it మన is బ్లడ్ ప్రెషర్ having- కూడాను
20/80 ఉంటుంది. Similar is our blood pressure, 120/80. కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది. If this 80 becomes 90, it becomes a disease. మన ఐబాల్ కూడాను ఎంత వెళ్తురునో అంత వెళ్తురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెళ్తురునే చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది. Even our eyeball can see a limited light. If it sees excessive light, the మన retina ఇయర్ burns డ్రమ్స్ down. కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దంనే విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది. Similar is with our eardrums. Limited sound is okay, otherwise they burst. కనుక మన దేహమంతా కూడాను కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ. Our physical body may be compared to a limited company. ఇలాంటి యొక్క దేహమును కాపాడుకోవటం కూడాను కొంత లిమిట్ కావాలి. To take care of such a physical body, there are certain limits దీనికి described. తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి. In the food partaken by this body, త్రాగే నీరు యందు కూడాను పరిమితం ఉండాలి. in also the water that is మాటలు partaken, యందు పరిమితము, there is limit in words. వినటం యందు పరిమితము. In hearing, there is a limit. మన జీవితం అంతా కూడాను ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుండాలి. Our entire life consists of certain limits and limitations. పరిమితములకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమునకు గురి అవుతుంది. When one exceeds the limit, then one faces the danger. అతి తిండి మతి హాని, మిత తిండి అతి హాయి. Excessive food makes one go mad. అతి And భాష limited- మతి హాని, మిత భాష అతి హాయి. excessive talk makes a person కనుకనే undergo a danger. మానవుడు ఈ దేహమును ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అనుభవింప చేసుకోవాలో ఆ ఆనందమునకు సరి అయినటువంటి మార్గమునే మనం అనుసరించాలి. We have to undertake such path which can really confer joy on us in using our physical body. మానవులకు 5 విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి. There are 5 types of thinking power in every human being. దానినే ఒక జ్ఞానము అన్నారు. And that has been described as gnanam. ఈనాడు wisdom. సామాన్యంగా ప్రపంచమంతటి కూడా సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి, The అదే type, తెలివితేటలతో కూడినటువంటిది. the type of knowledge which is available in the world and which is all pervasive దీనినే is one మొట్టమొదటి type. దాన్ని బుకిష్ నాలెడ్జి అన్నారు. This type of knowledge is called bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జి నుంచి కూడా సూపర్ఫిషియల్ నాలెడ్జిగా మారిపోయింది. This bookish knowledge has given birth to superficial knowledge. ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జి లోపలే మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాము. We are wasting our entire life in this superficial ఈ knowledge. వయసునందు ఈ మానవులకు ఉండవలసినటువంటి జనరల్ నాలెడ్జి, కామన్ సెన్స్ జీరోగా ఉంటుండాలి. What is required as general knowledge and common sense for man is a big zero in కనుక him. జనరల్ నాలెడ్జి, కామన్ సెన్స్ అనేటువంటిది కేవలం విద్య వల్ల లభించేటువంటిది కాదు. General knowledge and common sense cannot be acquired through books. నిత్య జీవితంలో కర్తవ్య ధర్మం వల్లనే మనకు ఈ యొక్క జనరల్ నాలెడ్జిని మనము పోషించుకోవచ్చును. One can protect and acquire general knowledge through daily living సమాజ life సేవ properly. వల్ల, సమాజ సంపర్కం వల్ల ఈ జనరల్ నాలెడ్జిని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి. It is possible to foster general knowledge by being a servant of the society and serving the ఇంకా society. 4వది డిస్క్రిమినేషన్ నాలెడ్జి. The 4th one is discrimination knowledge. ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జి ఈనాడు ఏ విధంగా ఉంటుందని మనం విచారించేసినప్పుడు When you think of how this discrimination ఇది knowledge is functioning, స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి. man is using it only as a selfish తమ discrimination దోషాలు knowledge. తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి. Discrimination knowledge is used only to defend his own defects. ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి. This is only an individual discrimination knowledge. కనుకనే ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి. That is why this discrimination is going on the wrong ఇది path. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు. This is not proper discrimination. సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి. Discrimination collectively applicable is what is needed now. ఎవరికి వాడు సమర్థించుకునేటువంటి యొక్క డిస్క్రిమినేషన్ చూస్తున్నాడు. నాది రైట్, నాది రైట్, నాది రైట్. Man is using discrimination to defend and say that it is his right, his right. ఇది స్వార్థపరమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్. This is selfish discrimination. అందువల్లనే యువకులైనటువంటి వారు చాలా పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుండాలి. That is the reason why the youth are prompted to go on the wrong path. ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి. It should be transformed into fundamental discrimination knowledge. ఎవరికి సంబంధించినటువంటి అందరికీ సమన్వయమైనటువంటి యొక్క డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి. The discrimination must be such that it is applicable to all people, not to one 2 alone. + 2 = 4. ఇది రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, అమెరికన్స్ కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ అందరూ ఇది సమంగా ఒప్పుకో తప్పదు.
2 plus 2 is 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any కానీ ఇక్కడ nation. ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల But in the world of spirituality, 3 - 1 = 1 అంటుంది. 3 minus 1 equals 1. కానీ ఇది ఎవ్వరు కూడాను అంగీకరించరు. But people will not agree for this. ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టు ఉంటుంది. People who defend are thinking in terms of individual కానీ discrimination. ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైనటువంటి డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు. Spirituality will never undertake such narrow వారు అర్థం discrimination. తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తిని అనుకోవచ్చును. They may think without understanding, without proper inquiry, that this is used ఏ for వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు. whomsoever you ask, whether it is 3 minus 1 is 1, they will say, no, this is wrong. కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను. But I say that this is right. కారణం ఏమిటి? What is the reason? ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు, The reason is it is not individual. విశ్వ సంబంధమైనటువంటిది, It is collective. ఆత్మ సంబంధమైనటువంటిది, It is with reference to అమర all. సంబంధమైనటువంటిది, It is with reference to humanity. అమృత సంబంధమైనటువంటిది. It is associated with ఇది ఏ యొక్క immortality. విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు. This cannot be changed by thinking and arguing. కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు. As people are going on the wrong thinking, they have not been able to recognize humanity. కారణం ఏమిటి? What is the reason? ఐదవ విచారణా శక్తి అత్యవసరము. The fifth type of knowledge is very ఏది అది? essential. ఐదవది ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి. And that is practical knowledge. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవుడు. Man is getting innumerable doubts because he doesn't have practical knowledge. ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. Practical knowledge is essential for everything. ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు. Today, man has not been able to ఏ వ్యక్తి understand. తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు. Each one is considering on the basis of his own limited experience. నేను సమాజంలో ఒక్కడిని, I am one among many in the society. సమాజం యొక్క సమష్టి అతృప్తిని కూడా నేను అనుభవించాలి. I must aspire to have the satisfaction of the entire society. ఇక్కడ చక్కని విచారణ చేయాలి. Let us think properly here. సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నవో, Just as waves are emerging from ocean, సూర్యుడి నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నవో, just as rays are emerging from sun, ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిదే ప్రేమ. love has emerged from God in the same way. ఈ ప్రేమ అనేటువంటిది భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు. There is no difference whatsoever between God and love. సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు. There is no difference between sun and his rays. సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు. There is no difference between ocean and ఇవన్నీ the waves. అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము. They are mutually related and interdependent. అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వములకు సంబంధించినటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించాలి. Such is the relationship between this physical body and Atma. This truth we should recognize. దేహమందు ఆత్మదేవుడు ఉండెను సుమా. In this physical body there is God, Atma. ఈ and God. దేహము అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ This నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి. Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have అనేక to మంది use this. ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు. Many people are rather indifferent in looking out to కనుకనే this అనేక physical రోగములకు body. గురి అవుతుండాలి. That is the reason why they are getting different ఈ రోగముల diseases. చేత తమ యొక్క దివ్యమైనటువంటి ఆనందాన్ని కూడా అందుకోలేకపోతున్నారు. Man has not been able to enjoy bliss because of these diseases. ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. In order to achieve చతుర్విధ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామములు కూడా మనం ఆశించవలనను అనుభవించవలనను ఈ దేహములకు ఆరోగ్యం అత్యవసరము. in order to enjoy and experience the 4 goals of human life, physical health and physical body are very important. అయితే దీనికి ఏ విధమైన మార్గాన్ని మనం అనుసరించాలి? But what path should we take? దీనిని
సరి అయినటువంటి యొక్క విచారణ చేత ప్రవర్తనలో మార్పులు మనం తెప్పించుకోవాలి. We should bring about proper changes in our conduct and behavior through proper inquiry. ఆహారంతో కలిగేటువంటి యొక్క ఆరోగ్యం కంటే మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి. Today's world, the mental diseases are greater than the diseases arising out of food. నిరంతరము కూడాను మానవుడు యోచించటము. Continuously man is undertaking to think and worry. ఈ యోచన అనేటువంటి దానికి రూపం ఏమిటి? What is the form of this worry? ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి? What is the form of this worry? What is the shape of worry? What is the shape of worry? It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచనల చేతనే మనం అనారోగ్యంకు గురి అవుతున్నాము. We are getting mental diseases because of unnecessary thinking. మనం and worry. ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు. We should not think at all. ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటాది. This thinking is exceeding limits set for it. ఇది హద్దు మీరిపోయినప్పుడు హస్తవ్యస్తంగా మారిపోతుంది. Excessive thinking makes all problems. తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడాను సంభవిస్తాయి. It is an account of that man is subjected to mental diseases. ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమలు కలగడానికి కారణం ఇదే. In today's world, so many people are becoming mad because of that excessive thinking. ఎంతవరకు అంతవరకు మనం చింతించాలి. Our thoughts must be always be మితిమీరిన within చింతన limits. చేయకూడదు. They should not exceed the limits. అవసరమైనటువంటిది ఆ సమయంలో మాత్రమే మనం చింతించాలి. Depending upon the exigency of the గడిచిపోయిన situation. దానిని రాబోయేదానిని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము. Do not bother about the past which is dead and the future which is unborn. ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు. Today's youth are subjected to this kind of limitations. ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా మనం పరీక్ష చేసి చూసినప్పుడు 80% 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు. When a research was undertaken in a number of universities, 80 to 90% of the people are having some kind of mental problem or the other. కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు. This time, this youth is most sacred. ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యం గురి కాకూడదు. We should not subject ourselves to any type of problem or disease. సాధ్యమైనంత వరకు మానసిక సంబంధమైనటువంటి విచారణలు తగ్గించుకోవడానికి చూసుకోవాలి. As far as possible, think within limits only. అధికంగా చదవటం కానీ, Excessive reading, అధికంగా ఆడటం కానీ, excessive play, అధికంగా పాడటం కానీ, excessive singing, అధికంగా నిద్రించడం కానీ excessive ఈ sleep, శరీరమునకు హాని కలిగింపచేస్తుంది. all these will harm the physical body. ఇంతే కాదు, మనము సీలింగ్ ఆన్ డిజైన్స్ లోపల 4 రకమైనటువంటి యొక్క విధిగా మనం బోధిస్తూ వచ్చాము. We have already just seen 4 types earlier. మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్. First one is don't waste food. ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు? Why should we not waste food? ఫుడ్ ఈజ్ గాడ్. Because food is God. మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము. This physical body has come from food. ఇది ఆహారమయమైనటువంటి జీవితము. It is full of food. ఇది అన్నమయమైన జీవితము. This is food sweet. ఇది అన్నగత ప్రాణము. This lives on food only. కనుకనే మనం ఆహారమును వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారమవుతాం. That is the reason why wasting food is equal to wasting life. ఇంకా డోంట్ వేస్ట్ మనీ. Second one is don't waste money. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్. Misuse of money is evil. ఈనాడు యువకులు అనవసరమైనటువంటి రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు. Today's youth are wasting money in a number of ways. ఇది దురభ్యాసములకు గురి అవుతుంది. This leads to bad habits. దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది. You are likely to go on the wicked path. అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది. And that will put you to a lack. సాధ్యమైనంత వరకు కూడాను దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. Reduce the expenditure to the minimum. ఇది సరైనది కాదు. Excessive expenditure is not మన good. భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది. Our country, Bharat, is facing a number of economic and financial problems. అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది. All these economic problems have arisen on account of selfishness. ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే మన దేశం బాగుపడుతుంది. Once you free yourself from selfishness and self-interest, సమష్టి nation will భావాన్ని develop. మనం పెంచుకోవాలి. We should develop that collective approach, జాతి సమగ్రతను మనం cooperation. పెంచుకోవాలి. We should also bring about cooperation and collectivity in the nation.
దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి. We have to bring about welfare of the nation. యూనిటీ ఇన్ డైవర్సిటీ. Unity in diversity. ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి గాని ఆధ్యాత్మిక పరిస్థితి గాని చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి. When you bring about unity in diversity, then only we will మన be able జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి. our entire life rests on నడచడానికి balance. బ్యాలెన్స్ కావాలి, First balance, కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి, while sitting down, సైకిల్ is దొక్కడానికి బ్యాలెన్స్ కావాలి, cycling needs కార్ balance. డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి, Car driving needs యోచన balance. చేయడానికి బ్యాలెన్స్ కావాలి. Thinking needs balance. అంత లైఫే ఒక బ్యాలెన్స్. Life is based upon balance. ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది. If there is a little imbalance, కారణం ఏమిటి? why is the మితిమీరిన తెలివి పెరిగిపోయింది. it is an excessive cleverness. నాలెడ్జ్ There is- చాలా అధికమైపోయింది. Knowledge has grown beyond ఈ limits. నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి. If you want to properly use knowledge, it has to be converted into skill. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడే బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంటారు. When you convert knowledge into skill, there కానీ is balance. దురదృష్టవశాత్తు ఈనాటి యువకులు నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు. దానివల్లే బ్యాలెన్స్ తప్పిపోయింది. But unfortunately, today's youth are killing knowledge, therefore the balance is కిల్ disturbed. చేస్తున్నారు. What is the మన remedy? చూపుల లోపల మన నాలెడ్జ్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి. We are wasting our knowledge through మన looks, వినికిడి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి. through hearing. We are నీ wasting మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి. through excessive talk, నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి. through excessive thinking. దీనికి ఒక చిన్న ఉదాహరణ. Here is a small ఒక example. రేడియో ఉంటుంటాది. There is a radio. ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం. You have switched on the radio and put a దాన్ని station. శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చును. వాయిస్ The volume may be more or the ఈ volume may be less. వాయిస్ లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు. There is no need for considering about the అయితే volume. దానిని స్టార్ట్ చేసి పెట్టావంటే Once you on the నీవు radio, విను వినకపో, whether you listen to radio or అది పెద్ద not, శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు, whether the volume is more or less, ఎన్నో యూనిట్లు కరెంట్లు వ్యస్తమవుతుండాలి. so many units of current is used up. అదే విధంగానే మన దేహము ఒక రేడియో వంటిది. Our body may be compared to a radio. మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుంటున్నంత వరకును మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి. Right from dawn to dusk, whether sleeping, talking, walking, we are continuously indulging in talking to ourselves. తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి. On account of such a talk, so much of energy is ఈ wasted. ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎలర్జీగా మారిపోతుండాలి On జీవితం. account of wasting of this energy, life has developed into an allergy. కనుక ఈ దేహమునందు ఉంటున్నటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. Make use of this energy in the body in a proper way. అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది. Then only we will enjoy balance in life. విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో మనం అనుభవించవచ్చును. Dear students, we can enjoy life only when our body is healthy, strong and గడచిన steady. దాన్ని మీరు ఏమాత్రము చింతించదక్కర్లేదు. Do not worry about the past. పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. నడుచుకొని వచ్చిన రోడ్డు చూచుకునే వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి? You have already seen the path which you have walked up. Why do you look back? ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు. You cannot get back the dead past. Even అలాంటి రాని దాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి? why do you worry about past which you cannot get back? ఇంకా ఫ్యూచర్, Then future. భవిష్యత్తు, ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది. Future is not known to us. It is unfathomable. రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ? You may say tomorrow, but where is the guarantee that you will live for tomorrow? రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది. Tomorrow, there is no guarantee about tomorrow. కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి? Why do you think about tomorrow which ఫ్యూచర్ is ఇస్ not నాట్ sure? షూర్. You are not sure of tomorrow. Future కనుక అలాంటి షూర్ కానటువంటి దానికి ఇన్షూర్ చేయటం ఎందుకు? Why do you insure future which is not sure? ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి. We are wasting our life
by these two kinds of ఈనాటి thinking. మానవుడు యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటము కారణం ఏమిటి? What is the reason for today's man's grief, ఉన్నదానితో problems? తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతికి గురి అవుతున్నాడు. We are suffering strife and grief because we are not satisfied with what we have. We are simply aspiring to have which we cannot get. విద్యార్థులారా, Dear students, గతము గతము, past is past, భవిష్యత్తు భవిష్యత్తు, future is future. ఈ రెండింటినీ మనం విచారణక్కలేదు. Let- వర్తమానం చాలా ప్రధానమైనటువంటిది. Let us not bother about those two. ప్రజెంట్ ప్రజెంట్ ప్రజెంట్. Present is very important. Present. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రజెంట్, దిస్ ఈజ్ ఆమ్ని ప్రజెంట్. Present is not ordinary present. This is omnipresent. అనగా ఏమిటి? భవిష్యత్తు యొక్క ఫలితము ఈ యొక్క ప్రజెంట్ లో ఉంటుండాలి, పాస్ట్ యొక్క ఫలితము ప్రజెంట్ లోనే ఉంటుండాలి. What do you mean by omnipresent? The future's fruits are available in the present. ముందు ఏ విత్తనం నాటావో ఆ యొక్క మొక్కనే ఇప్పుడు వచ్చింది. Whatever seed you have sown in the past, ఇప్పుడు ఏ you are మొక్కను reaping the నాటుతావో fruits. ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు. Whatever seed you are sowing today, you are going to కాబట్టి reap the ఫ్యూచర్ అండ్ fruits ప్రెజెంట్, tomorrow. పాస్ట్ రెండు కూడా నువ్వు ప్రెజెంట్ లో ఉంటున్నాయి. Therefore, in the present you find కనుక both past వర్తమానాన్ని and future. సక్రమైన మార్గంలో అనుభవించండి. Therefore, enjoy present in a ఎట్టి proper విచారములకు way. అవకాశం అందించకూడదు. Do not give room for any worry. ఈ సక్రమైన మార్గం అనుభవించినప్పుడే మన జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది, Only when we enjoy present in the proper అమృతమైన way, జీవితంగా రూపొందుతుంది, then only it will be immortal. అమరత్వాన్ని పొందుతుంది, It will be able to get immortality. మానవత్వాన్ని సార్థకంగా ఆవిస్తుంది. It will sanctify man's life. విద్యార్థులారా, దేహం యొక్క విశిష్టతను మనం అలక్ష్యం చేయకూడదు. Dear students, do not ignore this special అన్ని aspect of అనిత్యమే ఈ human body. జగత్తునందు. In this world, everything is అయితే impermanent. అన్నింటినీ మనం అలక్ష్యం చేస్తున్నామా? Are we ignoring everything? లేదు. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం అనేది. అనిత్యం అసుఖం ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు. కనుక దేహం అంటే ఒక దేవాలయంగా భావించి, Consider body as a ఈ temple. of God. దేవాలయం ఎలాంటి దేవాలయము? What type? నడిచే దేవాలయము, This is a walking temple. పర్మనెంట్ దేవాలయం కాదు. This is not a fixed temple. ఎక్కడ నడుస్తుంటే అక్కడంతా దేవుడు ఉన్నాడు. Wherever you go, you are carrying God with you. ఈ మూవింగ్ టెంపుల్, This is a moving temple. ఇలాంటి దేవాలయమును మనం సార్థకమైన రీతిగా మనం అనుభవించాలి. We have to enjoy this sacred ఏది moving చేసినా temple. దేవుడున్నాడు లోపల. Whatever you do, ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. whatever you do, consider that God is ఈ existing in you. ఆత్మవిశ్వాసం లేకుండా You should have లోక self-confidence. విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత Without self-confidence, only with confidence in the world, if we live అశాంతికి alive, గురి అయిపోతున్నాము. we are subjected to grief and lack of peace. గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి, If you want to construct a wall, there is need for good అప్పుడే గోడ foundation. భద్రంగా ఉంటాది. Then only wall will be గోడ safe. భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును. Only when the wall is safe, the roof రూఫ్ can be. భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు. We can live happily only when the roof is safe. కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్, Self-confidence is the foundation. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్, Self-satisfaction the wall. సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్, Self-sacrifice the roof. సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్. Self-realization is the life. కనుక మనము సెల్ఫ్ 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 అంటే ఏమిటి? What do you mean by self? When you రెండు use- రకములైనటువంటి సెల్ఫ్లు ఉన్నాయి ఇక్కడ. There are two types of self. ఏకాక్షరం అనేటువంటి సెల్ఫ్ ఐ ఒక సెల్ఫ్, One lettered self, I is one self. ఇంకా రెండవది ఈవైఈఐ, ఇది మూడక్షరముల యొక్క ఐ. The other one is the three-lettered self, EYE. ఐఏ బాడీ, The three-lettered I is the body. ఏకాక్షర ఐఏ ఆత్మ. The one-lettered I is ఏకం Atma. సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం. This one-lettered I is a witness to ఈ everything. ఐ అనేటువంటి ఏకాక్షరము సర్వుల యందు ఉంటుండాలి. The one-lettered I exists in every human being. ఈ మూడక్షరములు ఐ కొంతమందికి లేకుండా ఉండవచ్చును, Some people may not have this three-lettered కొంతమందికి I. ఉండి కూడా కేటరాక్ట్ రావచ్చును, Some people may get cataract in spite of their ఇంకా having వేరే an వేరే eye. దోషములు అందులో ప్రారంభము కావచ్చును. And there may be some other కానీ యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వుల యందు కూడాను ఈ ఏకాక్షర ఐ సమంగానే ఉంటుండాలి. Whether it is yogi, vairagi or all sorts of people have this I equally and uniformly. ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
Now I call Bhagavate, he raises his hand and say, I. హక్ సార్ అని పిలిచాను, నేను ఐ అంటాడు. I say, Hak sir, he raises his hand and says, అర్జున్ I. గుప్తా అని పిలిచాను, ఐ అంటాడు. Arjun Gupta I just call, he says, I. చిక్బర్ అని పిలిచాను, ఐ అంటాడు. Chibbar I say, he raises his hand. భగవతే, హక్సన్, సింగ్, చిక్బర్ రూపనామములు వేరు అయినప్పటికీ అందరి నుండి ఐ ఐ ఐ అనేటువంటి ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది. The name and form of all these five people is different. But the word I కనుక comes from each రూపనామములు one. వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి యందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే. There may be differences in the name and form. దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుదా వదంతి. That is what the philosophy says. There is only one thing which is existing. Scholars కనుక యువకులు describe it ఈనాడు యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి. We should enjoy unity in diversity. ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించటం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం. We are losing peace because we are considering unity as పాకిస్తాన్ diversity. వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమిపైన ఉన్నాయి కదా. When you go on bringing about differences that Pakistan is different, Russia is ఈ different. రకమైనటువంటి యొక్క ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ, అసూయలు కానీ, క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు. If you can develop unity, then there will not be room for any quarrels and misunderstanding. Sky is one, but stars are many. Nations are many, but earth is one. Beings are many, breath is one. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది. The real bliss will well up in our own heart when we see unity in the entire diversity. విద్యార్థులారా, ఇది చాలా పవిత్రమైన వయసు. Dear students, youth is most మీరు precious భిన్న period. భావములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు. We should not give room for any differences in thoughts. ఈ విధమైనటువంటి మార్పులకు మూల కారణము అనారోగ్యమే. It is lack of good health which is giving room for this kind చూడడానికి of దేహం thoughts. పుష్టిగా కనిపించవచ్చును, Apparently the body కానీ may be looking మానసిక all తత్వం right, చాలా బలహీనంగా ఉండవచ్చును. but the mind may be weak. మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి. There can be healthy mind only in healthy body. మన బాడీ ఏ విధమైనటువంటిదిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంటాయి. The type of thoughts you get will depend upon the type of body that you have. మంచి పుష్టిగా సంతుష్టిగా ఉండినటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి. If the body is strong, healthy and steady, then బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి. from a weak mind only doubts emerge. కనుక మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు. Each one can question for himself నీ whether his సంకల్పం body is. ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది. Your thoughts will depend upon the type of weakness or strong body that you have. కనుకనే యద్భావం తద్భవతి అన్నారు. That is the reason why it is said that the thoughts that you get depend దేహము upon. అనిత్యమే, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే, కానీ ఇందులోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి. Physical body is weak, it is a water bubble, it is impermanent, no doubt. దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి. But we have to take care of this body for the sake of permanent Atma which resides in this ఇనుప body. పెట్టికి ఒక వెలవు ఉంటుండదు, There may not be much value for an కానీ iron వెలలేని safe. ఇనుప పెట్టె లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము. Most precious jewelry is kept in ఆ valuable నగల iron నిమిత్తమై ఇనుప పెట్టెను మనం కాపాడుకోవాలి. We have to take care of this iron safe for the sake of the jewelry which it contains. అందులో ఏమాత్రము విలువైన నగలే లేకపోతే ఇనుప పెట్టెను మనం కాపాడనక్కర్లేదు. If there is no jewelry in the iron safe, no need for taking care of the కనుక iron ఇది safe. ఇనుప పెట్టె వంటిది. Body is something like an iron safe. ఇందులో ఒక భద్రమైనటువంటి యొక్క ఆత్మ ఉంటుండాలి. There is Atma which is so దాని strong in it. నిమిత్తమై ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి. For the sake of Atma, we have to take care of the అంతేకాని body. జీవితం కోసం మనం భుజించాలి, కానీ ఆహారం కోసం జీవించరాదు. We have to partake food for the sake of life. We should not live for food. ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు. Many people think as if they are living for eating. మనకు నిజముగా
ఆత్మభావమే ఆత్మవిశ్వాసమే ఉంటుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకొని వస్తుంది. If we have faith in Atma, food walks itself up to you. అన్నం కోసం మనం వెతకడానికి అక్కర్లేదు. We need not search and work for food. అందుకోసమే వేదాంతమునందు భాగవతమునందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు. That is why in Bhagavata it is said, one who seeks Atma is Gopi. One who seeks food is a papi. ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము. We have come here for inquiring into Atma, but we are inquiring into food alone. ఆత్మానుగ్రహం ఉంటే అన్నాన్వేషణ జరపనక్కర్లేదు. If you only inquire after Atma, you need not search for food at all. పుట్టించిన వాడు పెట్టలేకపోతాడా? The one who has given birth to you, will he not ఈ take care of you? విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. We should develop firm faith in this kind of thinking. నాయనా, నిన్ను నీవు తెలుసుకో, నిన్ను నీవు చూసుకో, నిన్ను నీవు గుర్తించుకో అని నీకు బోధిస్తూ వచ్చింది వేదాంతం. Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really కానీ are. ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు. But man has given up this truth. ఒరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్లా కనపడుతుంది? Child, have a look at your own face in this mirror. And when the mirror is shown to someone else, how can you get your own image? నీ ముఖం నువ్వు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరుల ముఖం ముందు పెడుతున్నావు. Intellect which is given as a mirror to see yourself is used to అందువల్ల judge నీ others. దోషములు నీకు గుర్తించుకోవడానికి వీలు కాలేకుండా పోతుండవి. That is why you have not been able to recognize who you really are. కనుక ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. Develop self-confidence. ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది. Self-confidence alone can confer bliss. విచారములు ఏమాత్రమూ మనం చేయకూడదు. We should not worry. ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలమును We సంపాదించుకోవాలి. should develop strength to face all problems with courage. అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల 4 F'లు అని బోధించాం. That is why 4 F's have been taught in our education అదే system. మొదటి F, ఫాలో ది మాస్టర్. నీ కాన్ఫిడెన్స్ నువ్వు ఫాలో చేయి. Follow the master, follow your conscience. రెండవది ఫేస్ ది డెవిల్. Second one is face the devil. థర్డ్ F, ఫైట్ టు ది ఎండ్. Third one is fight till the end. ఫోర్త్ F, ఫినిష్ ది గేమ్. Fourth, finish the game. ఇది నీ యొక్క నిజమైనటువంటి తత్వం. This is the ఈ correct విషయంలో principle. నీవు నిరంతరం కూడా నువ్వు చదువును సాధిస్తూ రావాలి. You have to make real progress in these 4 directions. ఏమిటి ఈ చదువులు? What is the type of ఆంగ్ల learning? చదువుల లోపల ABC అని ఉండాలి. In the education you have got ఈ ABC. ఏబిసిడి యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner meaning of ABC? ఆల్వేస్ బీ కేర్ఫుల్. Always be careful is the inner meaning of ఇదే మనం ABC. ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. The same thing has been told in Vedanta. Arise, awake and stop not till thy goal is reached. Awareness, awareness. ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి. We have to undertake study associated with culture. విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికీ, For whatever period of time ఎన్ని we live, వైజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికీ, however much of science, ఎన్ని పదవులు knowledge you have, ఏలినప్పటికీ, whatever authority and power you may get, ఏనాటికైనా కూడా మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు. one day or the other you have to realize your real truth. ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది ఇప్పటికే తెలుసుకో. Instead of really waiting for some time, ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో. recognize as and when. ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు. Be aware every moment. భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో, God's grace, God's anger, God's love, in what moment, how it befalls you, you do not know. భౌతికమైన లౌకికమైనటువంటి ప్రపంచమునందు కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి. In the physical world, you can get to know certain things easily. కనుక ఆధ్యాత్మికములో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు. In spiritual world, it is difficult to understand the subtleties. కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే, Therefore, we should go on. ఎప్పటికప్పుడు మనం discharging our duty. సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకొని ఉంటే If we are ready to enjoy life every అదే moment, మనకు ఆనందాన్ని చేకూరుస్తుంది.
it confers bliss on రాబోయే you దాని automatically. నిమిత్తమై విచారం చేయకూడదు. Do not worry about the unborn గడిచిపోయిన future. దానిని ఏమాత్రము చింతించకూడదు. Do not worry about the dead past. పాస్ట్ ఇస్ అన్ని పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్. Consider all these things as ఈ passing ప్రపంచంలో clouds. ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ శాశ్వతమైనది ఒక్కటి కూడా లేదు. There is no object, no matter, no individual who is permanent దీని in this పేరే world. జగత్. The name of this world itself is Jagat. జగత్, జగత్ రావటం పోవటమే దీని యొక్క పేరు. Jagat means coming and going. This ఈ is the సత్యాన్ని nature. గుర్తించుకొని మనం ఎందుకు విచారం చేయాలి? Once you know this truth, why should you worry? కనుక ఈ యొక్క విచారములకు ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు. There is no room for worrying at all. అప్పుడే మానవత్వము తగినటువంటి ఒక దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది. Then only human being will acquire the strength to realize divinity in him. ఒక్క మానవత్వం తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు. Excepting for man, no other living being has an opportunity like this. దీనికి ఆహార విహారములే మూల కారణం. For this, food and habits are essential. జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడాను Among 84 lakhs of living beings in this world which take birth, 83,99,999 తమ యొక్క సహజాహారాన్ని తాను అనుభవిస్తున్నాయి. 83,99,999 are bound by their own nature. పశుపక్షి మృగాదులంతా కూడాను భగవంతుడు అందించేటువంటి సహజాహారాన్ని అందుకుంటున్నాయి. All these beasts, birds, etc. take the food which వీటికి is given by ఏమాత్రం God. కూడాను అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు. Therefore, they are not suffering any type of diseases. కానీ మానవుని యొక్క జిహ్వ చాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు. Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of దీన్ని delicious పాకం food. చేయాలి. He has to నా cook. టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి. For satisfying your own taste, you will have to prepare different types. కానీ of వారి food. ఆయు ప్రమాణం ఎంత బర్న్ అయిపోతుందో వాడు యోచన చేసుకోవటం లేదు. But he is not bothered to think about the longevity and how long he is going to live. ఇందులో కూడాను మన ఆహార నిమిత్తమైనటువంటి దీంట్లోపల కూడాను Even with reference to food, కూరగాయలు ఆహారం తినేటువంటి వారికి తక్కువ జబ్బులుగా వస్తున్నాయి. people who take more vegetables are subjected to less of diseases. ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి. The non-vegetarians get more diseases. కారణం ఏమిటి? What is the reason? ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరి అయిన బ్యాలెన్స్ ఇస్తుంటారు. This vegetarian food alone gives that type of balanced food which is required by man. ఇది హ్యూమన్ బాడీ, అది అనిమల్ బాడీ. That is animal body from which ఈ రెండింటికి సరి అయిన యొక్క చేరిక కుదరదు. it is difficult to bring about a balance. ఏదో between- డాక్టర్స్ చెప్తుంటారు ప్రోటీన్ అంతా దీంట్లో ఉంటుంటుంది, భుజించండి పుష్టిగా అవుతారని. ఇది కేవలము వారి బలహీనతలే. Doctors, when they say that this mutton has some త్రాగే kind of పాల్లో nutrition, పుష్టి లేదా, అందులో ప్రోటీన్ లేదా, పెరుగులో ప్రోటీన్ లేదా, కూరగాయల్లో ప్రోటీన్ లేదా, బేడల్లో ప్రోటీన్ లేదా, ప్రోటీన్ ఎక్కడైనా ఉంటుందా అది సాధ్యమైనంత వరకు. protein is not merely available in mutton, it is available in every type of vegetable, in dal. ఇది కేవలము శారీరకమైనటువంటి అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి. It not merely brings about the diseases of the body, but even diseases of the mind are brought కనుక about by మన the మైండ్ non-vegetarian. ఎట్లా పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్, ఈ మూడింటికి సంబంధంగా ఉంటుంది. There is a lot of relationship between food, head and God. ఈ అనిమల్ ఫుడ్ ను మనం భుజించడం చేత అనిమల్ థాట్సే మనలో ప్రారంభమవుతున్నాయి. When you partake animal food, you get animal thoughts. చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం. You can see naturally the type of food decides the type of thoughts. కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది. It is atrocious that man is subjecting himself to such kind of helpless అడవుల్లో situation. స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతున్నది మానవుని యొక్క మనస్సు. Man's mind is becoming worse than the animals. which are living in- నిర్దాక్షిణ్యంగా, నిర్మోహంగా, అప్రీతిగా మానవత్వాన్ని హింసిస్తున్నది. Man is cruelly putting other people to suffering without any kindness. మానవునికి మధ్యనే సన్నిహిత సంబంధ బాంధవ్యం కోల్పోతున్నది. Man is losing the human approach towards other human beings in the very first కారణము instance. మన ఆహార దోషమే. The reason is the type of food that కనుక you take. విద్యార్థులారా,
ఆహార విహారాన్ని సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి. Dear students, enjoy food and habits in proper way. ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి. You should think before you partake food. What type of food gives you పూర్వీకులు దినమునకు 2 పర్యాయములు భుజించేటువంటి వారు. The ancient ones used to partake food only ఇంకా twice a day. మహర్షులు దినమునకు 1 పర్యాయమే భుజించేటువంటి వారు. And there are people who take food only once a day. కనుకనే 1 పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు. Person who takes food once a day is a yogi. 2 పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు. The person who takes food twice a day 3 is పర్యాయములు indulgent భుజించేటువంటి person. వాడు రోగి అన్నారు. The person who takes food thrice a day ఈనాడు is 3 the కాదు, person who disease. ఇంకా ఎన్ని పర్యాయంలో తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించి ఏమవుతుంది? Today we are not confining ourselves to even 3 times food, 4 times and any number of times and frequently we take. The physical body suffers diseases and indigestion because ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి. the physical body consumes 1 calorie worth of food every moment. యువకులైనటువంటి వాడు 2000 క్యాలరీస్ చక్కగా తినవచ్చు. Youth can take 2000 calories సరైన equivalent of రీతిగా food. మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 క్యాలరీస్ చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది. If you want to really enjoy good health, 1000 calories of food would be sufficient. దినమునకు. కానీ ఈనాడు మనము 400 500 4000 5000 క్యాలరీస్ తింటున్నాం మనం ఇప్పుడు. But today we are partaking 4000 or 5000 calories. తద్వారా నిద్ర పట్టదు. On account of that, your sleep is disturbed. నిద్ర లేని మాట శుద్ధాలు బనుతాడు అని వానికి వికారమైనటువంటి భావాలంతా ఉద్భవిస్తుంటాయి. A person who does not get proper sleep gets very ఈ wrong వికారమైన ideas. భావము లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు. And with such kind of perverse ideas, అనారోగ్యానికి గురి అవుతున్నాడు. Man loses his health also. కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడాను హద్దులో ఉంచుకొని ఆరోగ్యమును పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి. Use the body in a proper way. Take food within limits and enjoy life. అమితంగా దేహ భ్రాంతిని కూడా పెంచుకోరాదు. Do not develop excessive attachment and ఇది నాది అనేటువంటి మమత్వము, the feeling of mind, నేను అనేటువంటి అహంకారము, the ego. ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము. All the problems are wrought by this kind of ego and possessiveness. కనుక కర్తృత్వ భక్తృత్వాలను మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. We should reduce our doership and our possessive instincts. అప్పుడే మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము. Then only we can offer ourselves as an ideal life. మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడాను మన యొక్క జీవితంలో అనారోగ్యం సంభవిస్తుంటాయి. On account of certain psychological reasons also we suffer. మీరు from చక్కగా disease. ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి. You can examine yourselves every moment. నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అనే అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది. The moment you just watch your pulse with the thought whether my pulse is all right, either it will be excessive or it will be shortish. ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు. You should not look at your pulse with a doubt. సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి. We should live a life with అవి self-confidence. సక్రమంగానే బయలుదేరుతాయి. Then only everything will go all right. ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు. If man wants to have good sleep on a particular day in a determined way, that very night he will not get sleep at కనుక all. నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు. One should not bother about sleep at all. రెండింటినీ యోచించకుండా చక్కగా నీవు పవడించి చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర. Without bothering yourself much about the sleep, if you go to ఇవన్నీ bed, కూడా నువ్వు you get good దేహమునకు sleep. ఉండినటువంటి యొక్క రోగములు. These are all the diseases ఇవి associated బలహీనతలు. with the body, weaknesses of the body. ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది. It gets all strength only when you think of divinity, which you really are. పూర్వపు మహర్షులంతా కూడాను దీనిని అనుసరిస్తూనే వచ్చారు. The ancient great souls వాడు ఈ enjoy దివ్యత్వాన్ని life. అనుభవించే నిమిత్తమై
అంతకాలం బ్రతకాలని ఆశించారు. In order to enjoy that divine life, they wanted to live long life. ఈనాడు 60-70 సంవత్సరాలు ఏంటంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు. Today, the moment a man becomes 70-year-old, కానీ he is described as పూర్వకాలంలో an old man. 80, 90, 100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు. In the olden days, even when a person was 90 or 100, he was youth. విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును. మహాభారతం లోపల 86 సంవత్సరముల కృష్ణునికి, 84 సంవత్సరం అర్జునునికి. Dear students, in Mahabharata you must have read that Krishna was 86 years old and Arjuna 84 years old during the time of యువకులు war. వాడు. They were youth. ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంగా, పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు. In the battle of Mahabharata, they fought heroically. సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున? Who was the commander-in-chief of the army? భీష్మాచారి. Bhishma was the అతని commander. యుద్ధం లోపల 116 సంవత్సరములు అతనికి. At the time of war, he was అతని 116 కమాండర్ years. చీఫ్. And he was the commander-in-chief. ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయింటాడు. Today, if one is 116 years, one will be అతను 9 sunk దినములు in the... ఘోరమైనటువంటి యుద్ధం చేశారు. He fought very ferocious war దీనికి for కారణం 9 ఏమిటి? days. వారికి మనోబలమే, What is the reason? They had the వారికి mental ఆహార బలమే, strength. They had the ఆత్మబలమే. strength of Atma. కనుకని ఈనాడు ఆత్మబలం ఏమాత్రమూ లేదు. Today, Atmic strength is ఆత్మవిశ్వాసం absent. క్షణములకు కూడాను బంప్స్ జంప్స్. Moment ఒక after moment, స్థిరత్వమే లేదు. moment after moment, తన అభిష్టంలో self-confidence is నెరవేరినా ఒక ఫోటో 10 ఫోటోలు పెట్టేస్తారు. there. If one fulfills one wishes, అభిష్టం ఏమైనా భిన్నమైన ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు. if his wishes are not satisfied, he removes the photos of God. కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు. But this is not యూ the మే proof of వర్షిప్ ఎ steadiness. పిక్చర్ యాజ్ ఎ గాడ్ బట్ నాట్ గాడ్ యాజ్ ఎ పిక్చర్. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది. If you go on wavering moment after moment, how can your life be steady at all? ఎన్ని కష్టములైనా, నష్టములైనా, దుఃఖములైనా, విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకొని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి. We should make efforts to courageously face all the troubles, tribulations, problems of life. ఈనాటి మానవులకు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది. Today's Bharatiyas consider themselves as believers. But all the problems which Bharat is facing is on ఈ account of... ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు. The believers themselves are not following the right path. చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి. They say that they are devotees, but they follow the path of అది bhakti. కాదు నిజమైనటువంటి భక్తి. That is not the proper type of devotion. అన్నిటికీ మనం సిద్ధంగా ఉంటుండాలి. We must be ready for everything. పిలిచి అడుగా చెరుకు పెట్టునా బెల్లంబు. When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery? తిప్పికొట్టి రసము పీల్చకున్నా Only when you crush it and జాతి వజ్రమైన స్థాన పెట్టవలేదు. even if it is a very valuable diamond, you will have to just... కటింగ్సే లేకపోతే దానికి విలువే తక్కువ అయిపోతుంది. Without cuttings, a diamond will not have... బాధలే లేకపోతే ఈ చెరుకు పాలైనా ఇవ్వదు. If you don't crush the sugar cane, it will not give you sugar juice at all. కనుక మానవుని యందు అనేక కష్టములు, నష్టములు, దుఃఖములన్నింటినీ మదించినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క సారం మనకు ఆవిర్భవిస్తుంది. That is the reason why when man undergoes various trials, tribulations, కనుకనే problems, భక్తి అనగా అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు. devotion is the essence of all the scriptures and all the great texts of the భక్తిలో world. ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు. There should not be any unsteadiness and wavering in devotion. దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే, Devotion must be దృఢమైనటువంటి absolutely యొక్క steady, విశ్వాసం కలిగినప్పుడే strong and firm. ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం. We can reap the fruits of true devotion, ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యం తోపల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి. You may have a feeling of your own body identity, but with the divine thoughts, if you enjoy the body, there is no కనుక harm. విద్యార్థులైనటువంటి వారు దేహమును, ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని, ఆత్మ
ఇవి 5 పంచ ప్రాణములు. ఈ 5 యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మికం మనకు అక్కరలేదు. There is no greater philosophy in spirituality than understanding the secrets and the mysteries of the physical body, the sense organs, the ఏ mind, సాధనను intellect కూడా and all. చేయనక్కర్లేదు. There is no need for any other sadhana at సత్యాన్ని all. గుర్తించుకుంటే అంతే చాలు. Realize the truth. Everything is సత్యమే achieved. సర్వస్వరూపము. Truth is everything. ఈనాడు సత్యాన్ని గుర్తించుకోక ఎన్ని సాధనలు చేసినప్పటికీ అనేక విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయిపోతున్నాం. People are facing all problems because they are doing sadhanas without realizing truth. కనుక ఈ దేహ సంబంధమైన, ఇంద్రియ సంబంధమైన, మనసు సంబంధమైనటువంటి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి. This summer course is arranged for understanding the mysteries and the real subtle truths about the physical body, sense organs, the mind, the intellect and the Atma. And as Vice Chancellor has prayed for it, I have undertaken to explain all these things. ధ్యానం అంటున్నాము. We say meditation. ఏమి చేస్తున్నాము మనం ధ్యానం? What are we doing in meditation? కన్నులు మూసుకొని చక్కగా కూర్చుంటున్నాము. Closing the eyes, we sit in a good ఈ posture. మనసు ఎక్కడెక్కడికో, ఏ చాకలిండ్లకో, ఏ కుమ్మరిండ్లకో, ఏ బజారుకో పెరిగెత్తుండాలి. But we are allowing the mind to wander in the bazaar and going to the ఈ washroom. విధమైనటువంటి ధ్యానంలో కాలం వ్యర్థం చేసేటువంటి కర్మలో ప్రవేశించు, సేవలో ప్రవేశించు, సమాజ సేవలు చేయి. Instead of undertaking such a type of false meditation, undertake service of the society. దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంతకాలం నువ్వు కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే గానీ సమాధి నీకు కుదరదు. Without understanding the real subtleties of the dhyana, if you start doing dhyana, you sleep and you will never meditate. కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి. Understand in the very first instance అప్పుడే what కదా దాన్ని mind is. అరికట్టడానికి వీలవుతుంది. Then only you will be able to control it. ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాది, ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్తుండాది, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాది అని ప్రార్థించింది. One old lady came and prayed, Swami, this mind is giving me all sorts of troubles. It is dragging me to various places and taking me to different places and giving me ఎవరు unnecessary నిన్ను trouble. బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది. When I asked her, who is giving you trouble? She said, this అది mind. ఎక్కడుందో Swami. చెప్పు, దాన్ని పట్టి చంపేస్తానన్నాడు. You show me this mind, I am going to kill it. ఎక్కడుందో నాకు తెలియదు అనింది. She said, I do not know where it is. ఎక్కడుందో Swami. తెలియనటువంటి మనసును ఈమెను బాధిస్తున్నది మాత్రం ఎట్ట తెలుసు? Without knowing where it is, how do you know that it is giving you trouble? మనసే నిన్ను బాధిస్తున్నాదో నిన్ను నీవు బాధించుకుంటున్నావో? I do not know whether mind is giving you trouble or you are giving trouble to కనుక yourself. ఫలాంది నన్ను బాధిస్తుందాదని తెలిసినప్పుడే దాన్ని నిర్మూలం గావించడానికి ప్రయత్నం చేయవచ్చు. When you know that a particular person alone is giving you ఏది trouble, బాధిస్తుందాదో తెలియనప్పుడు మనసు పైన నెపం వేసి కూర్చుంటే ఇది కేవలం సోమరితనము. if you merely go on telling that mind is giving you trouble, it is కనుకనే laziness. మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. Understand the principle underlying the mind in the very ఈ first ఇంద్రియ instance. తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. Understand the secrets of sense organs. ఒక్కొక్కటి కూడా నువ్వు దైవ సృష్టి లోపల చక్కని రహస్యాన్ని ఉంచి పెట్టినటువంటిది. Every thing which is created by God has అర్థము certain truths. లేనటువంటిది ఏనాడు కూడా నువ్వు భగవంతుడు సృష్టించడు. God never creates anything which does అన్ని not have meaning. అర్థసహితమైనటువంటివి, Everything has meaning and significance. ఆనందమయమైనటువంటివి, They are full of bliss, అమూల్యమైనటువంటివి. most precious. అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. We are not making efforts to realize that truth. కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకొని నిశ్చింతగా, నిర్మలంగా, ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. During these 15 days, you will have to understand the physical body, the sense organs, the mind, the intellect and the Atma, and make your life free from worries, pure and also ideal. And thus, I bless you and bring this discourse to a close. Bhava bhaya harana vandita charana Bhava bhaya harana vandita charana Srina
భవ భయహరణ వందిత చరణ జయ రాధా జయ మాధవ శౌరి జయ రాధా జయ మాధవ